ఈరోజు ఈ యొక్క హనుమాన్ పంచముఖి హనుమాన్ దేవస్థానం దగ్గర శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి పెద్దెత్తున విచ్చేసిన భక్తులందరికీ ముందుగా సీతారాముల కళ్యాణం విచ్చేసిన భక్తులందరికీ మా యొక్క ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బీబీ నగర్ పంచముఖి వెంచర్లో గతంలో 1995లో ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. ఇక్కడ నిర్మించిన వారు ఈ యొక్క వెంచర్ని 225 ఎకరాలలో నిర్మించారు. 225 ఎకరాలలో నిర్మించారు. 5గురు కాబట్టి 5గురు పార్ట్నర్లు కాబట్టి వాళ్ళ 5గురు పంచముఖి అని, అందుకనే 5గురు పేరు రావాలని పంచముఖి అని ఇక్కడ పెట్టుకొని పంచముఖి వెంచరాన్ని పెట్టుకొని ఇక్కడ పంచముఖి దేవస్థానాన్ని నిర్మించి అందులో పంచముఖి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేది. అప్పుడు ఆ 95లో ఇక్కడికి ఈ గుట్ట మీదకి రావాలంటే కూడా దారి అనేది లేకుంటుండే. అప్పుడు ఆ లేని తరుణంలో ఇక్కడ భక్తులంతా ఏర్పడి ఒక 10 మంది భక్తులతోని మెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటూ చిన్నగా ఆ రాళ్ళు ఉన్నాయి కాడ 10 రాళ్ళు తీసిన తర్వాత 100 రాళ్ళు పోయి ఈరోజు ఇన్ని రకాలుగా సంవత్సరానికి ఇంత అభివృద్ధి చెందుతూ ఇక్కడ భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. మాకు కూడా మేము ఎన్నోసార్లు వచ్చినా కానీ ఇక్కడ మంచి మనం కోరుకున్నది జరుగుతున్నది. ఇక్కడ నిత్యమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, మనం ఏది కోరుకుంటే అది వరాలు ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిర్రు అంటే మంచి జరుగుతుందని, ఒక్కసారి వచ్చిరనుకో ఇంకోసారి రావాలని ఒక ఆలోచన ఇక్కడ కలిగించే ఆ యొక్క స్వామివారు, ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మనకు చాలా బలంగా ఉంటాయి. అందుకని ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి సంవత్సరము ఈ సీతారాముల కళ్యాణోత్సవము రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. వచ్చి బాగా సహకరించారు. ఈ కమిటీ కూడా అందరం కలిసికట్టి ఉండి ఈ యొక్క కమిటీగా ఏర్పడి ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి భక్తులందరం కలిసి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కళ్యాణోత్సవానికి, సీతారాముల కళ్యాణోత్సవానికి చేసిన పెద్దలందరికీ, భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.